అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా జూలై 26, 2026 ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం స్వర్గం 2 అక్షరాలు రావాలన్నారండి. దివి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 2 నిలువు భస్మం పండు కాని పండయింది 3 అక్షరాలు రావాలన్నారు. విభూతి సరిపోతుందండి, మనకు వి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 9 అడ్డం చక్రవర్తి పాలించేవాడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు భూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి భూజాని అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. నేను ప్రతి ఆదివారం పూరణం పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో భూజాని అనేది చక్రవర్తి యొక్క లేదా రాజు యొక్క పర్యాయపదం అని తెలుసుకున్నాను. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు పూరణం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 10 నిలువు శాస్త్రీయ శృంగార గీతం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జావళి సరిపోతుందండి. తర్వాత 3 నిలువు కీడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి హాని సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం క్షీరసాగర మథనంలో పుట్టిన విషం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు హా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హాలాహలం సరిపోతుందండి. తర్వాత 4 నిలువు ఆడ జింక 3 అక్షరాలు రావాలన్నారు. మనకు హ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హరిణి సరిపోతుందండి. తర్వాత 5 నిలువు వాడుకలో ద్వీపం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లంక సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం వెలగమింగి వెనుదిరిగిన ఏనుగు 2 అక్షరాలు రావాలన్నారు. వెలగమింగిన కరి అంటారండి. వెనుదిరిగిన ఏనుగు అన్నారంటే రివర్స్లో రాయాలని అర్థం కాబట్టి 11 అడ్డం మనకు కరి రికా అని వస్తుందండి. అది కూడా మనం 4 నిలువు 5 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 14 అడ్డం తొలి బేరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి బోణి సరిపోతుందండి. తర్వాత 14 నిలువు లెక్కలేనన్ని 3 అక్షరాలు రావాలన్నారు. మనకు బో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బోలెడు సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం తలగడ పైకెత్తు ఒక్క కనిపిస్తే విశ్వనాథ సత్యనారాయణ నవలే 8 అక్షరాలు రావాలన్నారు. మనకు డు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి దిండు కింద పోక చెక్క అన్న విశ్వనాథ సత్యనారాయణ గారి నవల పేరు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 18 నిలువు జంబుకం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు క 2 అక్షరంగా వచ్చింది కాబట్టి నక్క సరిపోతుందండి. తర్వాత 16 నిలువు 100 శతం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ద 2 అక్షరంగా వచ్చింది కాబట్టి 100 సరిపోతుందండి. తర్వాత 17 నిలువు పావురం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు క మొదటి పో 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కపోతం సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం వక్రం కుక్కతోక పోలిక 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వంక మొదటి 2 అక్షరాలుగా వచ్చింది కాబట్టి వంకర సరిపోతుందండి. తర్వాత 15 నిలువు డాగు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రాక 2, 3 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి మరక సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం కొవ్వు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మదం సరిపోతుందండి. తర్వాత 7 నిలువు పూతేనియా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దం 3 అక్షరంగా వచ్చింది కాబట్టి మరందం సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం వసంతం
3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఆమని సరిపోతుందండి. తర్వాత 8 నిలువు పూడ్చిపెట్టిన ధనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిధి సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం పోరు బెంగ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రంధి అన్న పదం మనం 7 నిలువు 8 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. రంధి అంటే బెంగ అని అర్థం వస్తుందంట. తర్వాత 13 అడ్డం స్త్రీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2, 3 అక్షరాలుగా తి వా వచ్చింది కాబట్టి అతివా అన్న పరాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 13 నిలువు పెదవి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అధరం సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం అటు ఇటుగా ఇహం కానిది 2 అక్షరాలు రావాలన్నారు. ఇహం కానిది పరమండి, కానీ అటు ఇటుగా అన్నారంటే రివర్స్లో రాయాలని అర్థం. కాబట్టి 19 అడ్డం మనకు రంప అని వస్తుందండి. తర్వాత 20 నిలువు కేతనం జెండా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పతాకం సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం నెమ్మది బేల్దారి పనిముట్టు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తాపి సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం బురద 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పంకం అన్న పరాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 25 నిలువు పవిత్ర గోమూత్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పంచితం సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం శృతి వాద్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తంబూరా సరిపోతుందండి. తర్వాత 34 నిలువు ఒక నాసికాభరణం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు బు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బులాకి అన్న ఆభరణం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 44 అడ్డం వాయసం 2 అక్షరాలు రావాలన్నారు. కాకి సరిపోతుందండి, మనకు కి ముందే వచ్చేసింది. తర్వాత 39 అడ్డం కాలువ ప్రవాహానికి అడ్డుకట్ట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లాకు సరిపోతుందండి. తర్వాత 30 నిలువు విశాఖ సమీప పర్యాటక లోయ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2, 3 అక్షరాలుగా రాకు వచ్చింది కాబట్టి అరకు సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం గుర్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అశ్వం అన్న పరాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 22 నిలువు భృత్యుడు యమభటుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కిం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కింకర సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం తాయెత్తు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రక్ష సరిపోతుందండి. తర్వాత 27 నిలువు ఊపిరితిత్తుల వ్యాధి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు క్ష మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి క్షయ సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం లోక విరోధైన వాది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు యా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి యథార్థ సరిపోతుందండి. యథార్థవాది లోక విరోధి అనే లోకోక్తి ఉంది కదండి. తర్వాత 32 నిలువు ఇచ్చేవాడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ధా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ధాత సరిపోతుందండి. తర్వాత 28 నిలువు స్వప్రయోజనమే ముఖ్యమనేవాడు స్వప్రయోజనమే ముఖ్యమనేవాడు 5 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి స్వార్థపరుడు సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం అధికారిని స్త్రీ యజమాని 3 అక్షరాలు రావాలన్నారు. మనకు స్వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి స్వామిని సరిపోతుందండి. తర్వాత 23 నిలువు
స్నేహం సోపతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ మూడో అక్షరంగా చే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చెలిమి సరిపోతుందండి. తర్వాత 29 నిలువు అగ్నికణం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిప్పు సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం ఉత్కంఠ మిక్కిలి ఆసక్తి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తపన సరిపోతుందండి. తర్వాత 38 నిలువు దొరద అసంతృప్తితో గొనగడం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నస సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం క్రమం తప్పింది 3 అక్షరాలు రావాలన్నారు. క్రమంకి పర్యాపదంగా వరుస సరిపోతుందండి ఇక్కడ. కానీ తప్పింది అన్నారంటే అది గజిబిజిగా వచ్చింది అని అర్థం. కాబట్టి 42 అడ్డం మనకి ఇక్కడ రు సా వా అని వస్తుందండి. తర్వాత 43 నిలువు అసలు కంటే ముద్దైనది 2 అక్షరాలు రావాలన్నారు. అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు కాబట్టి వడ్డీ సరిపోతుందండి. ఇక్కడ మనకు వా ముందే వచ్చేసింది. తర్వాత 46 అడ్డం తలమారి మరుడు శివుడయ్యాడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు డు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి హరుడు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 41 నిలువు మాద్రి తనయుల్లో దేవుడు 2 అక్షరాలు రావాలన్నారు. సహదేవుడు సరిపోతుందండి. మనకు హ 2 అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 40 అడ్డం పుస్తెలమ్మి తినాల్సిన చేప ఇది 3 అక్షరాలు రావాలన్నారు. పులస సరిపోతుందండి. మనకు స 3 అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 36 నిలువు స్వప్నం 2 అక్షరాలుగా రావాలన్నారు. కళ సరిపోతుందండి. మనకు లా ముందే వచ్చేసింది. తర్వాత 35 అడ్డం సేన సమూహం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మూక సరిపోతుందండి. తర్వాత 35 నిలువు ఎద్దు భుజ శిఖరం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మూ మొదటి అక్షరంగా పు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మూపురం సరిపోతుందండి. తర్వాత 45 అడ్డం దవ్వు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి దూరం సరిపోతుందండి. అంతేనండి. ఈ వారం పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.